హాస్టల్కి వచ్చినప్పుడు నేను ఉండను మమ్మీ, నేను వస్తాను ఇంటికి అని చాలా ఏడ్చిన సార్. మమ్మీ అన్నది ఏం కలిపెట్టే అలవాటు అని చెప్పింది. తర్వాత ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. ఇప్పుడు మీరు ఈ వీడియో చేసినాక ఎంత ఏడుపు వస్తుందంటే మమ్మీ వాళ్ళ గురించి ఇప్పుడు అర్థమవుతుంది సార్. ఇంతవరకు నేను మమ్మీ వాళ్ళని మంచిగా చూసుకున్నా, కానీ ఇప్పుడు ఎట్లనో అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభ సాయంత్రం పిల్లలు. సార్ మీకు కూడా. ఎప్పుడు ఎవరు నేను ఇది చేసే దీనివల్ల లాభం ఏంది అని అనుకుంటారు. కానీ సార్ మనకి పిల్లలందరికీ తల్లిదండ్రులు అంటే ఏంటి, చదువుకోవాలి, జీవితం అంటే ఏంటి, టీచర్స్ అంటే ఏంటి అనేది మనకి ఈ మోటివేషన్ క్లాస్ ద్వారా తెలియజేయాలని మీకు ఫస్ట్ మానవత్వ విలువలు, తల్లిదండ్రుల విలువలు, చదువు, జీవితము వీటన్నింటిని గురించి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు సార్. మా పిల్లలకి ఇంత మంచి మెసేజ్ ఇచ్చినందుకు వీళ్ళందరి తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి, నేను అమ్మ సెషన్ చెప్పేటప్పుడే చిన్న సాంగ్, ఒక పల్లవి ఒక చరణం పాడాలనుకున్నాను. ఇప్పుడు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అమ్మలోని విలువ తెలుసుకో, అమ్మ కొడుక నీవు బయటపడ్డ రోజు తలుచుకో, అమ్మ కొడుక నీవు బయటపడ్డ రోజు తలుచుకో, అమ్మలోని విలువ తెలుసుకో, అమ్మ కొడుక నీవు బయటపడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది, ఊడిగమునికు చేసినాది ఉపవాసమున్నది, ఉత్తిగా నువ్వు ఊడిపడలేదు, అమ్మ కొడుక నీవు పురిటి నొప్పులు నీవు పడలేదు, అమ్మలో నీ విలువ తెలుసుకో, అమ్మ కొడుక నీవు బయటపడ్డ రోజు తలుచుకో. ధన్యవాదాలు సార్. నా సబ్జెక్టు తెలుగు సార్. నా స్టూడెంట్స్కి అప్పుడప్పుడు మధ్యలో అమ్మ గురించి, నాన్న గురించి, సైనికుని గురించి ప్రొజెక్టర్స్లో, డిజిటల్లో నేను యూట్యూబ్లో వీడియోస్ తీసుకొని చూపిస్తాను. అందులో ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా నాన్నిచ్చిన ఈ జన్మను. ఈ సాంగ్ తర్వాత సైనికుని గురించి, అలాంటి పిల్లలకి వాటి విలువలు తెలియాలనే ఉద్దేశంతో నేను అక్కడ క్లాసులో చూపించడం జరుగుతుంది సార్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంతవరకు చాలా ప్రాబ్లమ్స్ అవి చూసినా కానీ ఫస్ట్ టైం ఎన్ని మోటివేషనల్ క్లాసెస్ విన్నా ఒక పెయిన్ అనేది తెలిసింది సార్. ఈరోజు మాకు మా మమ్మీతో నేను చాలా రూడ్గా బిహేవ్ చేస్తాను సార్ కొంచెం. కానీ ఇప్పుడు అది చూసిన తర్వాత మా మమ్మీని దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏడవాలనిపిస్తుంది సార్. నెక్స్ట్ టైం అట్లా చేయొద్దు అని చెప్పేసి పేరెంట్స్ని ఎక్కువ ఉన్న రోజులు మంచిగా చూసుకోవచ్చు, లేకపోయినా సరే ఎవరిని వద్దు పెట్టకుండా మన దగ్గర ఉన్నంతలో చూసుకోవాలి. సార్ మీరు నాకు ముందే తెలుసు, మీ క్లాస్ ప్రతిరోజు వింటాం. మీ మోటివేషన్ క్లాస్ ఉందని తెలిసి నేను ఎవరో వచ్చి మోటివేషన్ క్లాస్ చెప్తారని అనుకున్నా, కానీ మీరేనా మా కళ్ళ ముగ్గలు అనిపిస్తారని అస్సలు అనుకోలేను. మీరు మా అక్క వాళ్ళ గ్లోబల్ కార్యదర్శి మా అక్క వాళ్ళ సార్, మీరు మా అక్క ప్రతిరోజు మీ గురించి చెప్తారు సార్. అంటే ఇట్లా మోటివేషన్ సార్ క్లాస్ చెప్తారు రోజు, ఇలా మేము చెప్తామని మా అక్క రోజు అంటుండే మా క్లాస్లో. అంతకాలం ఉంటుంది ఆ సార్తో ఎందుకు సోది పెడతామని చెప్పి మేము డిస్టర్బ్ అవుతున్నాం, చదువుతున్నామని మా అక్కతో తిడుతుంటాం. కానీ ఒక్కరోజు మా అక్క క్లాస్ మోటివేషన్ క్లాస్ యూట్యూబ్లో కొట్టి చూపించింది. అవి చూశారు, నేను ఆ ఫోన్లో చూసి ఏడ్చాను. ఇంకో ఈరోజు అసలు సార్ మోటివేషన్ క్లాస్ వచ్చి సార్ చెప్తారని అస్సలు అనుకోలేను. సార్తో మీతో మెసేజ్ అని చేసిన సార్, మీరు గుర్తుపడతారని నాకు తెలియదు. కానీ బైపీసీ సెకండ్ ఇయర్ సమ్రీన్ మా అక్క వాళ్ళ సిస్టర్స్, నేను మా అక్క సిస్టర్ సార్. ప్రతిరోజు మీ స్టేటస్ పెట్టి యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్ పెడితే ఎవరు వీడియో చూస్తారో చూడాలి, మిస్ అవుతారు వీడియో అని దాని వీడియోని స్క్రీన్ రికార్డ్ పెట్టి మరీ అందరికి స్టేటస్ పెట్టి ప్రతి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు లెంకి మరీ వీడియో పెట్టి పోతాను.
అసలు అనుకోలేదు సార్, మీ కళ్ళ నేను డైరెక్ట్ మీతో చూస్తానని అస్సలు అనుకోలేదు. పక్కా ఇప్పుడు క్లాస్ విన్నా లేకున్నా మీ లాస్ట్కి మీతో పోయేటప్పుడు మాట్లాడాలని అప్పటి నుంచి మా ఫ్రెండ్స్ని అంటూనే ఉన్నా పక్క నుంచి. చాలా థ్యాంక్ యూ సార్. ఇంటికి పోయినప్పుడు మా పేరెంట్స్ని ఎప్పుడు నేను ఇట్లా పేరెంట్స్ని కొంచెం కోపం పడేది, కానీ ఇప్పటి నుంచి అస్సలు పడానని సార్. ఈ వీడియో చూసినప్పుడు ఇంకా అస్సలు పడాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ క్లాస్ స్టార్టింగ్లో చెప్పారు కదా బర్నింగ్ అని చెప్పేసి, దాని గురించి నేను ఏమో అనుకున్నా, కానీ తర్వాత ఆ వీడియో మొత్తం చూసినాక అనిపించింది మీరైతే నిజంగా మాకు లైఫ్లో మొత్తం రియలైజ్ చేసిర్రు మమ్మల్ని. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ సార్. అస్సలు మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేము సార్ ఇట్లాంటి మోటివేషనల్ క్లాస్ ఒకటి మాకు పెడతారని. మేము ఎవ్రీ టైం అడిగినప్పుడల్లా మా టీచర్స్ అందరు మాకు చూపిస్తూనే ఉంటారు మోటివేషనల్ క్లాసెస్ టీవీలో, కానీ ఇట్లా మా ప్రిన్సిపల్ మేడం డైరెక్ట్గా మోటివేషనల్ క్లాసెస్ పెట్టిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా చెప్పాలంటే టీచర్స్ వాల్యూ ఎంత ఉందో మాకు తెలుసు, పేరెంట్స్ వాల్యూ తెలుసు, అండ్ ఫ్రెండ్స్ వాల్యూ ఆల్సో తెలుసు. బట్ ఈ వీడియో చూసినాక టీచర్స్ అందరికీ ఒక్కసారి పాదాభివందనం చేయాలనిపిస్తుంది. అంత హ్యాపీగా ఉంది ఇప్పుడు నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. సార్ ఇది చూసినందుకు నాకు ఇప్పటి నుంచి మా అమ్మను ఏమన్నదో అమ్మ విలువ ఇప్పుడు తెలిసింది సార్. ఇంటికాడ రోజు అమ్మని తిడుతుంటే సార్, చిన్నదానికైనా ఊపుకే డాడీ దగ్గరతోటి తిప్పిస్తా అమ్మతోటి. ఇప్పుడు అమ్మ ఎంత కష్టపడి మనల్ని కనింది ఇప్పుడు తెలుస్తుంది. నాన్న కూడా రోజు కష్టపడి నేను వస్తామని దగ్గర కంటే ఏమొద్దు డాడీ నాకేమొద్దు అని ఒక్క గొడవతోటి మాట్లాడాను సార్ మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు. అయినా వాళ్ళు ఎంత కష్టపడైనా ఇక్కడికి వచ్చి మనం చూసి సూపర్ తినబెట్టి ఏం చేసి మాట్లాడి పోతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రిన్సిపల్ మేడం. ఎందుకంటే మాకు ఇంత మంచి వాల్యుబుల్ ఇట్లా మోటివేషన్ క్లాస్ పెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొన్న మాకు పేరెంట్స్ మీటింగ్లో మా పేరెంట్స్ అందరూ అడిగారు మేడం మోటివేషన్ క్లాస్ పెట్టియమని. నేను ఏమో అనుకున్నా కానీ ఇంత ఎమోషనల్ అయితే అనుకోలేదు మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు చంద్రశేఖర్ సార్. మీరందరూ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళకి విలువ చూపించండి, వాళ్ళు పోయిన తర్వాత కాదు. వాళ్ళు పోయిన తర్వాత బాధపడితే మళ్ళీ తిరిగి రారు. అందుకే ఉన్నప్పుడే వాళ్ళని వాల్యూగా వాళ్ళు ఏం చెప్పినా వినండి సిస్టర్స్ ప్లీజ్. నాకు మమ్మీ లేదు కాబట్టి చెప్తున్నా, మీరన్నా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మార్. మీరు వచ్చి ఇంతగానో మోటివేట్ చేశారని అనుకోలే. ఫస్ట్ మాకు మా ఫ్రెండ్స్ అందరు చెప్పిన మోటివేషన్ క్లాస్ ఉంటుందంట అని చెప్పి, కానీ ఏదో క్యాజువల్గా తీసుకున్నాం అంతగానో ఏముండదని. కానీ మీరు వచ్చిరని తెలిసినాక చాలా ఎక్సైట్మెంట్, ఇంత ఎమోషనల్ చేశారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. టీచర్స్ అందరికీ ఇవ్వటంగా మేము మేడం వాళ్ళు తిట్టిన ఇవ్వటంగా ఎట్లా అంటే మేడం వాళ్ళు ఇట్లనే అంటారులే అని ఒక క్యాజువల్ తీసుకుంటుంటే సార్. కానీ ఇప్పుడు మాత్రం మేడం వాళ్ళు తిట్టేది కూడా మా కోసమే అని చెప్పి తెలిసి మేడం వాళ్ళు అందరికీ ఎప్పుడు రుడపనే ఉంటాను మేడం. సార్ మీ గుట్టంగా సార్ మీరు కూడా ఇంతగానం కష్టపడి మా కోసం మా పేరెంట్స్ కోసం అందరికీ తెలుసుకునేటట్టు చేసినందుకు మీ కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతసేపు మమ్మల్ని మోటివేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మమ్మీ ఎప్పుడు నన్ను హాస్టల్కి వెళ్ళు అని చెప్తే నేను వెళ్ళను అని చాలా తిడుతుంటే సార్ మా మమ్మీని. మీరు ఇంతే ఎప్పుడు నన్ను ఎప్పుడు చదువుకోమని చెప్తారు, నేను స్కూల్లో చదువుకుంటే ఏమవుతుంది అని చెప్పేది సార్. కానీ ఇక్కడికి వచ్చినాక ఈ వీడియో చూసినాక మా డాడీ ఎంత కష్టపడ్డాడో మా మమ్మీ ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు తెలిసింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. First of all, I thanks to Chandrasekhar Reddy sir and Sevakumar sir and Principal Madam. నేను ఎప్పుడు ఇంటికొస్తా అని ఏడుస్తా, కానీ మా డాడీ ఉండాలి చదువుకోవాలి అని చెప్తాడు. రమ్మంటే వస్తాడు, కానీ మళ్ళీ నేను ఏడుస్తాడు చదువుకోవాలి అని చెప్పి చదువుకుంటున్నా సార్. థ్యాంక్ యూ. Good evening to all, especially Chandrasekhar Reddy sir and Sevakumar sir and Principal Madam.
నేను మోటివేషనల్ క్లాస్ ఇలాంటిది ఫస్ట్ టైం చూస్తున్నాను నా లైఫ్లో. ఎలాగంటే అమ్మ వాళ్ళు లేరని ఎవరు బాధపడవద్దు. ఇక్కడ ఇది అనేది ఒక మన ఇల్లు లాంటిది హాస్టల్. ఇక్కడ అందరు టీచర్స్ వాళ్ళ పిల్లల్ని వదిలేసి మరి ఇక్కడ వచ్చి మనని ఇట్లా పిల్లల లెక్క చూసుకుంటారు. మేము ఎలాగంటే మా క్లాస్ టీచర్ ఎప్పుడు వస్తుందని చూస్తాం. అంటే సండే మా పేరెంట్స్ ఎలా వస్తే వెయిట్ చేస్తాం, అంతకన్నా ఎక్కువ వెయిట్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఇయర్లో నా రిజల్ట్ వచ్చినప్పుడు నేను చనిపోవాలనుకున్నా, కానీ అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నా. ఎందుకంటే మనం చనిపోతే మన ఫ్రెండ్స్కి టీచర్ ఎంతమందికి ఎవరైనా ఉండొచ్చు, కానీ మన పేరెంట్స్కి మనలాంటి కూతురు ఉండదు కదా. అందుకే చెయ్యండి, ఎంజాయ్ చేయండి, కానీ ఎక్కువ మరి లిమిట్స్ దాటి మాత్రం ఎంజాయ్ చేయొద్దు. మంచిగా చదువుకోవాలి, పేరెంట్స్ని చాలా మంచిగా చూసుకోవాలి. నేనైతే నా లైఫ్లో మా పేరెంట్స్ని ఇప్పటి వరకు నేను ప్రామిస్ చేస్తున్నా అందరి ముందు ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టాను. మంచిగా చదువుకుంటా, వాళ్ళకి మంచి పేరు తీసుకొస్తాం. అండ్ మా టీచర్స్ని నేను ఎప్పుడు మర్చిపోను. ఈ ప్రోగ్రాంలో అయితే నేను అస్సలు మర్చిపోను. మెయిన్గా చంద్రశేఖర్ రెడ్డి సార్ని అయితే మా చేవెళ్ళలో ఉన్న పిల్లలని మా కోసం ఆలోచించి ఇక్కడ ఈ సార్ని రప్పించి మా కోసం చెప్పించినందుకు చాలా థ్యాంక్స్. నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోను నేను. థ్యాంక్ యూ. ఓకే, క్లాస్ మోటివేషనల్ క్లాస్ చాలా బాగుంది కదా. ఈ క్లాస్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎప్పుడు కూడా ఇప్పుడు సార్ ఏవైతే మీకు గుర్తు చేసిరో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఫర్దర్ ప్రిపరేషన్ కానీ అవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా చదువుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని లైఫ్లో ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా వాల్యూస్తో ఉండాలి. ఓకేనా? మనం ఎంత పెద్ద సార్ వీడియో చూపించారు, టీచర్స్ గౌరవించడం, పేరెంట్స్ని గౌరవించడం, ఎంత పెద్ద పొజిషన్లో ఉన్న వాల్యూ, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, అవి గుర్తుపెట్టుకొని మీరు ముందుకెళ్తే కనుక లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్ మాకు ఒక మంచి మా పిల్లలకు బాగా ఇన్స్పిరేషన్గా ఉండే థీమ్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎస్పెషల్లీ టు సేవకుమార్ సార్ అండ్ చంద్రశేఖర్ రెడ్డి సార్. అండ్ మనందరికీ ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నవమాసాలు నిన్ను మోసి నవమాసాలు నిన్ను మోసి తన ప్రేగుగా పదిలం చేసి నీ జననం కోసం మరణంతో సంకుల సమరం చేసి నీ నవ్వు చూసి కన్నీరు మరచే కారుణ్యమూర్తి అమ్మరా. రాగం అనురాగం మమకారం తన ప్రేమగా అంటూ చాలా చక్కనైనటువంటి పాటలు నేను విన్నటువంటి పాటల లోపల ఒకసారి పిల్లలు ఎప్పుడొచ్చారు, ఎప్పుడొచ్చిండ్రు? ఇప్పుడు మీ అమ్మ నాన్న దగ్గరకు పోయొచ్చిరుగా, శివకుమార్ సార్ ఇప్పుడు పోయిరుగా, వెళ్ళలే? ఒకరొకరు వాళ్ళ మీ అమ్మ దగ్గరికి వెళ్ళారు కదా, మీ నాన్న దగ్గరికి వెళ్ళారు కదా, ప్రభాసం కూడా చూసిరు కదా కదా. మరి ఎంతమందిని చూపించిండు శివకుమార్ సార్ కదా, నిజంగా వెళ్ళొచ్చినాం కదా ఇప్పుడే. ఓకే బేటా, థ్యాంక్ యూ బేటా, చాలా మీ మంచి కోఆపరేషన్. వాస్తవ పరిస్థితుల్ని అర్థం చేసుకొని ప్రిన్సిపాల్ మేడం గారు కూడా మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అలాగా ఉంటాయి. అసలు ఈ రెసిడెన్షియల్ స్కూల్ లోపల ఆ పరిస్థితులను అన్వయించుకొని మనకి అవకాశం ఇచ్చిన వారికి వందనాలు అందజేస్తూ మనకి సార్ ఒక స్పెషల్ గెస్ట్ మన కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారు నరసింహారెడ్డి గారు జైలర్, సించల్గూడ జైలు లోపల వారు జైలర్గా పనిచేస్తున్నారు. వారికి మన చప్పట్ల మధ్యన వేదికపైకి ఆహ్వానిద్దాం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను నేను. సార్ ఒక మాట చెప్పిండు, చప్పట్లు ఆరోగ్యానికి మంచిదని. మన చేతులు అయితేనే కొట్టండి. కోరిక గ్యారంటీ. అందరికీ నమస్కారం.
ప్రోగ్రామ్ మంచిగా ఉందా? మరి మీ పేరెంట్స్కి అంతా ప్రామిస్ చేశారా? ఈసారి రిజల్ట్స్ వస్తుందా పక్కా? 10కి ఎంత వస్తుంది పక్కా? రిజల్ట్స్ రాకపోతే మళ్ళీ ఇక్కడ ఎవరు రారు, సార్ వాళ్ళు అదట్టు వెళ్ళిపోతారు, మేము ఇటు వెళ్ళిపోతాం. సరే, మీ అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు శివకుమార్ సార్ గారికి, ప్రిన్సిపల్ మేడం గారికి, మరి వారి వీళ్ళతోటి మేడమ్స్ అందరూ కూడా నమస్కారాలు. మీ గురించి 1 వీక్ ట్రై చేస్తున్నాం, అన్ని స్కూల్ ట్రై చేస్తున్నాం, కానీ ఎవరు సపోర్ట్ రాలేదు. కానీ మేడం ముందుకు వచ్చింది, అడగగానే సరే పెట్టండి సార్ అని చెప్పన్నది. సరే, మేడం కూడా స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ మీరు కనుక శివకుమార్ సార్ చెప్పింది కూడా 100% చేస్తే కనుక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కు ఇక్కడనే మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెడదాం, ఎవ్రీ ఇయర్ ప్రోగ్రాం పెడదాం. ఫస్ట్ మా ఊరిని స్టార్ట్ చేసినాం, మళ్ళీ సెకండ్ చివర్ల మళ్ళీ ఇది ఎవ్రీ ఇయర్ ఇదే డేట్ పెడుతున్నాం మేము. నెక్స్ట్ ఇయర్ కూడా మీరు రిజల్ట్స్ ఇస్తే ఇదే స్కూల్లో పెడతాం, మళ్ళీ రిజల్ట్స్ రాకపోతే వేరే స్కూల్కి వెళ్ళిపోతాం. ఓకే సరే, థ్యాంక్ యూ. నేను తెలుగు సార్ని కదా, మీరు ఎక్సలెంట్ అంటే ఇదేంటో అనుకుంటున్నాను. ఓకే బేటా, సార్ ఏం చెప్పారు? శివకుమార్ సార్, మీ మొహాల్లో ఏముండాలి? వెరీ గుడ్ బేటా. నేను అందుకనే అంటున్నా, ప్రతి ఒక్కరి మొహం ఈరోజు చిరునవ్వుతో వెలిగిపోతా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించేందుకు ఈరోజు మన కోసం హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి సెంచల్గూడ జైలర్ గారు నరసింహారెడ్డి సార్ గారిని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను బేటా. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం పెట్టి మమ్మల్ని ఏదో ఇట్లా రమ్మన్నారు, కానీ ఇంత మంచి ప్రోగ్రాం పెడతాడంటే మేము కూడా మా ఫ్యామిలీతో వద్దాము. నాకు కూడా ఎంతో సంతోషం. నేను నిజామాబాద్లో కూడా చేశాను. నిజామాబాద్లో కూడా మా ఈవెందో మా ప్రిజనర్స్ పిల్లల్ని కూడా నేను ఇక్కడే అలానే కస్తూర్బాలోనే చదివిస్తుంటాను. ఎంతోమంది ఎన్నో విధాలుగా సేవ చేయాలని కోరిక. సరే, ప్రిన్సిపల్ మేడం గారు బాగా బిజీగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. ఇక్కడ వేదిక మీద ఉన్న మన శివకుమార్ సారు, మా సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మేడంలో అందరికీ ముఖ్యంగా చెప్పేది ఒకటే అమ్మా, మీలో ఎవరన్నా పక్క స్నేహితురాలు కూడా ఏదన్నా ఇబ్బందిలో ఉంటే తెలియపరచండి. ఏది ప్రిన్సిపల్ గారికి కానీ, అందుబాటులో ఉన్న టీచర్స్కి కానీ. కొద్దిగా నెగిటివ్ థాట్స్ చెప్పాడు కదా సార్, మనకు చెప్పాడు కదా, ఆ నెగిటివ్ థాట్లో ఎవరైనా ఉంటే పాజిటివ్గా చేయండి, మేడంకి చెప్తే కౌన్సిలింగ్ చేస్తారు అంతే. సూసైడ్స్ అవి చాలా తప్పు మాట, సరేనమ్మా? ఇక సార్ అయితే ఎన్నో చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీకు 8 o'clock అవుతుంది. మళ్ళీ మీకు అందరూ చెప్పినవే చెప్పకుండా మనకు ఎంతో మంచిగా ఎక్సలెంట్గా చెప్పాడు శివకుమార్ సార్. చాలా ధన్యవాదములు సార్కు. నేను కూడా ఎక్కడ కూడా సార్నే పిలుస్తాను ఈ కాంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. తేనె చుక్కలు రెండే నాలుకపై వేసుకుని ఎంత బాగుంటాయో సార్ మాట్లాడినట్టు 2 ముచ్చట్లైన ఎంత బాగున్నాయి. నేను ఒక చిన్న విషయం చెప్తా బేట, ఎక్కడైతే ఆగిపోవద్దు. నేను 10th క్లాస్లో తెలుగు ఫెయిల్ అయినా. ఎస్, నాకు సవర్ణ దీర్ఘసంధి అంటే రాదు. 2 సంవత్సరాలు సవర్ణ దీర్ఘసంధి నేర్చుకొని చివరికి మొయినాబాద్లో కాపీ కొట్టి 10th పాస్ అయినా. ఇంకా చెప్తా వినండి, అయిపోయిన తర్వాత ఇక అట్లో ఇట్లో కష్టపడి ఎస్ఏపి కాలేజ్ వికారాబాద్లో ఇంటర్మీడియట్కి పోయినా. బయటపడి ఇంటర్మీడియట్ బైపీసీ చేసి మళ్ళీ అందులో ఇంగ్లీష్ ఫెయిల్ అయిన ఇంగ్లీష్ ఫెయిల్ అయిన తర్వాత
ఇక ఇంటికాడ తిరుగుడే కాదు, ఇంగ్లీష్ అంటే మనకు రాదా, ఇంటికాడ తిరుగుడే. అట్లా తిరుగుకుంటా ఉంటే ఇట్లా ఏదో ఇట్లా నేను ఇట్లా మాట్లాడగలను, ఇట్లా చెప్పగలను, చిన్న చిన్న భాగవతాలు ఆడిపించుకుంటా మాట్లాడగలను, చెప్పగలను అనుకుంటా ఇట్లా చెప్తున్న పరిస్థితిలో ఇంటికాడ అప్పుడు 7 కిలో బియ్యం ఇస్తే స్కూల్లో నేను పని చేసేది, ఏదో పని అంటే ఇది మామూలుగా చెప్పేది. అయితే తర్వాత ఏమైందంటే ఇంత అట్లనే ఇదంతా కాదు, పెద్దోడిని అయినా ఇక పెళ్లి చేస్తే అయిపోతుంది, 7 ఎకరాల భూమి ఉన్నదంటే ఊళ్ళోనే చూసి ఇక మా నాన్న చిన్నప్పుడే చనిపోయింది కాబట్టి ఊళ్ళో భూమి ఉన్నది వాళ్ళు చేస్తే అయిపోద్దని నాకు పెళ్లి చేసేసారు. పెళ్లి చేసిన తర్వాత నేను ఆ స్కూళ్ళకు పోతున్న అట్లాగే 350, 700 పోతున్న తర్వాత నాకు ఒక పాప పుట్టింది. ఆడున్నటువంటి ఇట్లే శివకుమార్ సార్ లెక్క నువ్వు పాస్ కాగలవు, నువ్వు అనుకుంటే పాస్ కావా, ఇంగ్లీష్ ఎంత నీ ముందా అన్నాడు. అరే ఇంతకాలం ఇంక ఎంత అంటారు అని పిల్లలకి చెప్పుకుంటానే నేను బోర్డు మీద. వాస్తవంగా నాకు ఇంగ్లీష్ రాదు బేటా, నైటు NIGH నైటు ఇట్లా అవి ఇవి అన్ని రాకుండా నా భాషలోనే BUS బస్సు అవుతుంది కాబట్ట, BUS బస్సు కావాలి కదా, నేను BUS అనుకుంటా బస్సునే బస్సు అని రాసుకున్నా తప్ప వేరే ఆ విధంగా అట్లా చేసి నేను ఇంటర్మీడియట్ పాస్ అయిన బెట్ట. 4 సంవత్సరాల తర్వాత అక్కడ ఆగిపోలేదు, మళ్ళా 4 సంవత్సరాలకి నేను ఇంటర్మీడియట్ పాస్ అయినాక మా తమ్ముడు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు. అప్పుడు నేను కాలేజ్కి పోతా అంటే మా అమ్మ అంటే పిల్లలైనాక కాలేజ్కి పోతాంటే ఏం రా అని తిట్టిందా. అప్పుడు పేదరికం బెట్ట మా తమ్ముడు బస్ పాస్ ఆయన ఇక్కడ వస్తే నేను ఆయన పాస్ తీసుకొని మళ్ళీ పోయినా. ఇద్దరం అట్లా మోసం చేస్తాం, చీటింగ్ చేసినాం పైసలు లేకుండా. పోయి డిగ్రీ పాస్ అయినా. డిగ్రీ పాస్ అయిన తర్వాత అప్పటికి ఓ కొడుకు బిడ్డ. ఇక మళ్ళీ తిరిగి చూడలేదనుకో, మళ్ళీ ఎగ్జామ్ రాస్తా. ఎక్కడైతే ఓడగొట్టుకున్నానో, ఏ తెలుగులో అయితే ఫెయిల్ అయినో ఆ తెలుగులో నేను సెంట్రల్ యూనివర్సిటీలో PG సీట్ రావడం జరిగింది. అక్కడ 7వ ర్యాంక్ వస్తే మన పరిస్థితులు బాగలేక సేమ్ ఇట్లాగే ఉంటుంది, రెసిడెన్షియల్ లేకుండా సెంట్రల్ యూనివర్సిటీ. అక్కడ నుండి ఉస్మానియా యూనివర్సిటీలో 5వ ర్యాంక్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో జాయిన్ అయినా వచ్చేసిన. ఎక్కడైతే తెలుగులో ఫెయిల్ అయినో అక్కడ అనర్ఘలంగా మాట్లాడగలను. ఎక్కడైతే తెలుగులో ఫెయిల్ అయినో కసి మీద ఈడికి 5 పుస్తకాలు రాసిన బెటర్ని. 5 పుస్తకాలు అంటే నేను గ్రేట్ అని కాదు. ఎక్కడైతే ఏదైతే ఓడగొట్టుకున్నామో, ఏ తెలుగు అయితే రాదనుకున్నామో అదే తెలుగులో ఈరోజు అనర్ఘలంగా కవితలు రాయగలను. ఇప్పుడు మీ అందరి మీద పద్యాలు చెప్పగలను, ఆశువుగా పద్యాలు చెప్పగలను, గజల్స్ రాయగలను, అనేక రకాల తెలుగులో ఆ విధమైనటువంటి పట్టును సాధించిన బట్ట ఈ ఒక్క చిన్న అవకాశాన్ని తీసుకుని క్షమించాలి సార్, ఎందుకంటే నాకేదో చెప్పాలనేటటువంటి ఆలోచన వచ్చింది. కాబట్టి బెట మీరు కూడా ఎక్కడ కూడా ఆగకుండా ముందుకు దూసుకెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి సంతోష్ రెడ్డి సార్ని మాట్లాడాల్సిందిగా ప్రార్థిస్తున్నాను సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు, విద్యార్థినులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మనకు ఎస్పెషల్లీ ప్రోగ్రాంకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు చాలా కాలం తర్వాత మాకు జాబ్ వచ్చి ఆల్మోస్ట్ నాకు 10 years అయింది. ఇట్లాంటి ఇంటరాక్షన్ సెషన్స్ చాలా కాలం అయింది అటెండ్ కాకుండా. ఇప్పుడు ఇటు అటెండ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక బాధ కూడా ఉంది ఏంటంటే మేము ఒక 1.5 hour లేట్గా రావడం జరిగింది. సార్ పర్మిషన్ తీసుకొని రావడం జరిగింది, అందుకు మాకు లేట్ అయింది. కాకపోతే ఇది ఒక చాలా గొప్ప ప్రోగ్రాం. మీకు ఏమైనా గిఫ్ట్లు కానీ ఏమైనా మీకు ఎవరైనా ఇచ్చున్నవి కొన్ని రోజుల తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. వాటి యూజ్ ఎంత ఉంటుందనే తెలియదు. కాకపోతే ఈ సెషన్లో మీకు ఇప్పుడు ఇక్కడైనా మోటివేషన్ క్లాస్ అయితే ఏదైతే ఉందో మీరు లైఫ్ టైం గుర్తుంచుకుంటారు. ఇది ఒక మోటివేషన్ క్లాస్ కాదు, మీ జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్తుంది ఇది. అంటే మనం అక్కడ కూర్చున్నప్పుడు మేము ఒక్కొక్కటి వింటుంటే మేము చిన్నప్పటి నుంచి మాకు జరిగినాయి అన్నీ ఇక్కడ మీకు కళ్ళ ముందు తిరిగినాయి అన్నట్టు. ఎంతో కష్టపడి మనము ఈ జాబ్కు మేము రావడం జరిగింది. మీకు ఒక చిన్న మోటివేషన్ క్లాస్ కాదు కానీ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇక్కడ మీరు 1000 members ఉన్నారు కదమ్మా, మీరు చూడండి, మీరు ఎంతోమంది సక్సెస్ అవుతారు ఇక్కడ. ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఆఫీసర్ ఒక పర్సన్ ఉన్నారు, నేను పేర్లు ఏం చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే బాబును మంచిగా చదివించాలని చెప్పేసి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసారు వాళ్ళని. ఒక ప్రైవేట్ స్కూల్లో పెద్ద మొత్తంలో ఫీజు ఉంటుంది, అది మంచి ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి దాంట్లో వేసారు. అయితే అక్కడ ఏముంటుంది, స్కూల్ అన్నప్పుడు చాలా రిచ్ ఉన్న వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. పూర్ అయితే ఎవరు వెళ్ళలేరు, పూర్ పీపుల్, ఎందుకంటే ఫీజు పే చేయలేం కాబట్టి. మంచి స్టడీ కోసం మన స్కూల్లో వేశారు. తర్వాత ఏమైంది, ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు బాబు.
సెకండ్ డే వెళ్ళడం జరిగింది. థర్డ్ డే కార్లో తీసుకొచ్చి దింపిన తర్వాత స్కూల్కి వెళ్ళను అనడం చెప్పడం స్టార్ట్ చేసింది అతను. రీజన్ ఏందని అడిగితే పక్కకు ఒక రేంజ్ రోవర్ కారో బెంచ్ కారో ఉంది. వీళ్ళు ఒక ఆఫీసర్ ఏం చేసిందంటే చిన్న స్విఫ్ట్ కార్ ఉంటుంది కదా, ఆ కార్లో తీసుకొచ్చి అది దింపడం జరిగింది అన్నట్టు. ఆ కార్ పక్కకి కార్ పార్క్ చేశారు. కంపేర్ చేయడం స్టార్ట్ చేసిండు అతను. నాకు నెక్స్ట్ డే నుంచి ఆ రేంజ్ రోవర్ కార్ ఉంటే నేను పోతాను, లేకపోతే స్కూల్కి పోవడం అని చెప్పడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. అంటే ఇప్పుడు అక్కడ తప్పు ఎవరిది అన్నట్టు, పేరెంట్స్ది కాదు, స్కూల్ది కాదు. అంటే విలువలు నేర్పకపోవడం అనేది, అంటే చెప్పేటోళ్ళు లేరు అక్కడ. వీళ్ళేంది పేరెంట్స్ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండడము. స్కూల్లో కూడా ఇవి చెప్పరు కదమ్మా, వాళ్ళ రేంజ్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి అవి చెప్పుకుంటా అది అట్లా వెళ్ళిపోతుంటుంది అంతే. ఈ బేసిక్స్ తెలియకపోతే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ అయ్యేటివి కూడా ఇదే. పిల్లలకు పేరెంట్స్కు మధ్యలో ఈ మనం ఇందాక సార్ ఏవైతే కొన్ని చెప్పిండో అవి లేకపోతే సెట్ కాదు. పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ అయినా ఇంకేదైనా అంతే. 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. అంటే పర్సనల్గా నాది ఒకటి చెప్తాను. ఏంటంటే ఇప్పుడు మా ఫాదర్ ఫుల్లీ బెడ్ రిడెన్ అన్నట్టు. ఆయన అంటే పెరాలసిస్ ఆయనకు 3 years నుంచి. మేము ఏంటంటే బయట వర్కర్స్ని కానీ ఎవరైనా పెడితే ఎట్లుంటుందని తెలియక ఇంత బిజీ లైఫ్లో కూడా నేను ఈవినింగ్ 5 నుంచి మిగతా టైం అంతా నా నాన్నతోనే స్పెండ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనం వాళ్ళతో ఉండమో తెలియదు కదా, అందు గురించి అన్నాను. మీతో చాలా షేర్ చేసుకోవాలని ఉంది నాకు. కాకపోతే టైం కూడా ఇంపార్టెంటే కదా. మనకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రశేఖర్ రెడ్డి గారికి, నా కజినే, కాకపోతే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీరు లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఎట్లుంటుందంటే, మేము పలానా ప్లేస్ నుంచి వచ్చినాం, మేము అంత స్టేజ్కి వెళ్ళగలుగుతామా వెళ్ళలేమా అనేది ఎప్పుడు పెట్టుకోవద్దు మైండ్లో. 100% చెప్తున్నా, ఈరోజు స్టేజ్ మీద మీరు మంచి పొజిషన్కి వెళ్తారు. ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో ఎట్లా బతకాలనేది మీ అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు చాలామందికి తెలియక సూసైడ్లు, లేకపోతే మధ్యలో స్టడీ ఆపడము, లేకపోతే వాళ్ళ రూట్ డైవర్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీకు అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. ఎందుకంటే మీరు చాలా నేర్చుకున్నారు. ఈ హాస్టల్లో ఉన్నప్పుడు ఎట్లా బతకాలనేది తెలుస్తుంది, ఎట్లుండాలనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కటి మీరు నేర్చుకున్నారు కాబట్టి. ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా అప్పటి నుంచి ఏంటంటే, ఒక పర్సన్ ఉన్నాడు ఆఫీసరు, నేను పేరు చెప్పాను. ఆ పర్సన్ ఏంటంటే మామూలుగా ఇట్లనే విలేజ్లో చదువుకున్నాడు. అతను ఇంగ్లీష్ అనేది రాదు, కష్టపడి చదువుతూ 10th ఇంటర్ కంప్లీట్ చేసిండు. తర్వాత పరిస్థితులు బాగలేక అతను లారీ క్లీనర్గా పనిచేసిండు. లారీ క్లీనర్ అంటే లారీ పక్క డ్రైవర్ దాంట్లో ఉంటుంది అన్నట్టు. ఆ పనిచేసిన టైంలో అతనికి ఒక సిచ్యువేషన్ ఎదురైంది. ఏంటంటే అవమానాలు ఎదుర్కొన్నాడు అన్నట్టు. అంటే జీవితంలో సెట్ కాలేదు అని చెప్పేసి అవమానం ఎదుర్కొంటే ఆయన తర్వాత ఏం చేసిండు, ఓపెన్ డిగ్రీ చేసిండు. ఓపెన్ డిగ్రీ అంటే ఇంటి దగ్గర నుంచి చదువుకుంటారు. అది ఓపెన్ డిగ్రీ పాస్ అయ్యి 3 times సివిల్ సర్వీసెస్ రాసిండు అన్నట్టు. 4th టైం దాంట్లో టాప్ పొజిషన్లో సెలెక్ట్ అయింది అన్నట్టు. టాప్ పొజిషన్లో సెలెక్ట్ అయిపోయి ఈరోజు మంచి పొజిషన్ ఉన్నాడు ఒక ఆఫీసర్. అంటే ఏంది ఇక్కడ ఆయన ఇప్పుడు మన బయట చెప్పే ప్రైవేట్ స్కూళ్ళలో పెద్దదంతా చదువుకోలే, సేమ్ మనలానే ఇటువంటి స్కూల్లోనే చదువుకున్నాడు. మరి అక్కడ ఆయనకు ఏది హెల్ప్ అయింది? ఆయనకు ఇందాక సార్ చెప్పిండు బర్నింగ్ డిజైర్ అని చెప్పాడు చూసారా. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటంటే దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తామా. ఆల్రెడీ మీరు అంతా తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. బర్నింగ్ డిజైర్ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వీక్ ఉన్న పిల్లలు ఎవరన్నా ఒకరు ఉన్నారు. ఆ పిల్లలకు వాళ్ళ గురువుగారు ఏం చెప్పారంటే క్వశ్చన్ అడిగాడు, బర్నింగ్ డిజైర్ అంటే ఏంది సార్ అని అడిగారు. సరే అమ్మ చెప్తా అని ఒక టీచర్ ఏం చేసింది, ఈవినింగ్ రామ్మా అని చెప్పి పిలిచిందన్న. ఒక చెరువు దగ్గరికి పిలిచింది అన్నట్టు. పిలిచినాక ఒకసారి అమ్మ నేను ఒకసారి ముంచుతా, 3 times ముంచి లేపిన తర్వాత చెప్తాను అన్నది. సరే చెప్పండి అని అన్నారు. అన్నాక పాప అక్కడికి వెళ్ళింది. వాళ్ళ టీచర్ ఏం చేసింది, ఫస్ట్ టైం ముంచింది ఇట్లా వాటర్లో, పైకి లేపింది. సెకండ్ టైం ముంచింది, మళ్ళీ అగైన్ లేపింది. థర్డ్ టైం కిందికి పంపి లేపలేదు కాబట్టి అట్నే పెట్టేసింది దాంట్లో. ఆ పాపకు గాలి ఆడలేక ఏం చేసింది, ఎంతో కొట్టుమిట్టాడింది అన్నట్టు. లాస్ట్కి ఆమె లేపేసి పైకి లేచింది అన్నట్టు. లేచి అడిగింది, మేడం మీరు నాకు బర్నింగ్ డిజైర్ చెప్పేస్తా అని చెప్పేసి చంపేస్తుండేది అని అన్నది. అంటే అప్పుడు అన్నది, ఇదే బర్నింగ్ డిజైర్ అమ్మా. బర్నింగ్ డిజైర్ అంటే ఇది, నేను థర్డ్ టైం ముంచినప్పుడు నీకు గాలి ఆడలేదు, ఆల్మోస్ట్ నువ్వు చనిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నీకు బతకాలనే డిజైర్ ఉంది. నువ్వు నాకంటే చాలా వీక్ అయినా ఈ టైంలో నువ్వు నన్ను బ్రేక్ చేసి నువ్వు పైకి రాగలిగినావు. ఇదే బర్నింగ్ డిజైర్, నీ లోపల ఉన్న కసే బర్నింగ్ డిజైరు. ఇది ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుందని చెప్పింది అన్నట్టు. సో ఆ బర్నింగ్ డిజైర్ అనేది మీ అందరి లోపల ఉంది. సో అందరూ బాగా సక్సెస్ అవుతారు. ఓకేనా?
సో మళ్ళీ వన్స్ అగైన్ ఏంటంటే ఇటువంటి అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ మేడంకి, శివకుమార్ సార్కి చాలా బాగా చెప్పింది. మేము చాలా ఇన్స్పైర్ అయినాం సార్ వల్ల. ఆయన చెప్పింది మాకు కూడా, మీ ఒక్కరికే కాదమ్మా, మేము కూడా చాలా ఇన్స్పైర్ అయినాం. మాకు చిన్నప్పటి నుంచి మేము ఏమేమి చూసినాం ఏంటనేది మాకు కళ్ళ ముందు తిరిగింది ఒకసారిగా. ఈ 2-3 అవర్స్ మేము ఎంతసేపు కూర్చున్నామో టైం కూడా మేము చూసుకోలేదు, అంత హాఫ్ అన్ అవర్లో అయిపోయినట్టు అనిపించింది. కానీ చాలా సూపర్గా చెప్పిండు. చంద్రశేఖర్ సార్కి కూడా, చంద్రశేఖర్ రెడ్డి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్స్. Good evening all. Good evening. How are you now? So first of all, ఈ ప్రోగ్రామ్ గురించి కండక్ట్ చేసిన చంద్రశేఖర్ రెడ్డి గారికి అండ్ సేవక్ కుమార్ గారికి సో వెరీ స్పెషల్ థ్యాంక్ యూ సార్. సో ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి సార్ వచ్చిన రోజు గురించి చెప్తున్నా. 9th క్లాస్ పిల్లల పేరెంట్స్ మీటింగ్ అయింది కదా. సో ఆ రోజు పేరెంట్స్తో మాట్లాడిన తర్వాత పిల్లలు ఏడుస్తున్నారు కంటిన్యూస్గా, పేరెంట్స్ రాగానే ఏడుస్తున్నారు. సో నా దగ్గరికి రావడం ఏడవటం. సో ఏమైంది అంటే పేరెంట్స్ ఒక్క మోటివేషనల్ క్లాస్ పెట్టించండి మేడం అంటే, సో యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామ్స్ టైంలో 10th ఇంటర్ వాళ్ళకి కండక్ట్ చేస్తాం మోటివేషనల్ క్లాస్. ఎందుకంటే సో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు, సో సిలబస్ ఎక్కువగా ఉంటుంది, హెవీగా ఉంటుంది, ఈ షార్ట్ పీరియడ్లో సో చదవడానికి స్ట్రెస్ ఫీల్ అవుతారని చెప్పేసి మోటివేషనల్ క్లాసు ఓన్లీ 10th ఇంటర్మీడియట్ వరకే కండక్ట్ చేసి ఉండేవారు. అయితే ఆ రోజు 9th క్లాస్ వాళ్ళు అడిగారు, ఓకే స్కూల్ మొత్తం కండక్ట్ చేద్దాము అని ఆ ఆలోచనలో ఉన్నాను. ఎట్ ద టైం దేవుడు పంపించినట్టే సార్ వచ్చింది. సో మేడం మోటివేషనల్ క్లాస్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాం మీ స్కూల్లో అని చెప్పి. సార్ ఫ్రీగా కండక్ట్ చేస్తారా? సో మనది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, సో మన దగ్గర నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఏమో అడిగారు. సో మాది గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సార్, ఫ్రీగా అయితేనే యాక్సెప్ట్ చేస్తాం. లేదు మేడం మీ దగ్గర నుంచి 1 రూపీ కూడా నాకు అవసరం లేదు, నేను వాలంటరీగా చేద్దాం అనుకుంటున్నా. చేవెలలో వేరే స్కూల్స్లో కూడా అయిపోయినాయి మోడల్స్, అదేంటి సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చేశాము. సో చేవెలలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో చేద్దాం అనుకుంటున్నాము. మీ దగ్గర నుంచి ఈవెన్ సింగిల్ NP కూడా మాకు అవసరం లేదు. అయినా డౌట్ ఉంది. సో ఎవరు ఫ్రీగా చేయలేరు కదా సర్వీసు, అవునా? అయినా ఏదో చిన్న డౌట్, ఇంకా ఏమన్నా ఉంటుందో ఏమో. సో మార్నింగ్ వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ తెప్పించినారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక ఖర్చు కూడా ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది ఇందాక చూస్తా కదా. నెక్స్ట్ టైం వాటర్ అంటే మనకు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది, వాటర్కి కాకుండా ఒక ఖర్చీఫ్, సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఖర్చీఫ్ ప్రొవైడ్ చేస్తే సో కంటిన్యూ అది తడిచిపోతుందేమో ఉన్న క్లాస్కి కదా. సో థ్యాంక్ యూ సేవక్ కుమార్ గారు, చాలా బాగుంది. నేను ఇన్న వరకు సో నాకు జూమ్ అవుతుండే మీటింగ్, నేను ఇన్న వరకు అయితే చాలా బాగా అనిపించింది. నేను ఏ టైంకి వచ్చినా ఫాదర్ గురించి, మదర్ గురించి ఇంకా బాగా చెప్పారంట, ఫాదర్ గురించి చాలా బాగా నేను విన్నంత వరకు అయితే చాలా బాగా అనిపించింది. అండ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే పేరెంట్స్ని పిలిపిద్దాం మేడం అన్నారు, అందరి పిల్లల పేరెంట్స్ని పిలిపిద్దామన్నారు. సో నేను ఎస్కేప్ అవ్వడానికి హైయర్ అఫీషియల్స్ వద్దని చెప్పారు అని చెప్తే సార్ RCO సార్ ఫోన్ కూడా కాల్ చేశారు. సార్ ఏమన్నారంటే వద్దు ప్రాబ్లం అవుతుంది వద్దు అన్నారు. ఏం ప్రాబ్లమో తెలుసా? ఇప్పుడు రివీల్ చేస్తున్నానండి ఏం ప్రాబ్లం. ఇప్పుడు సండే మండే హాలిడేస్ ఉన్నాయి, మా క్యాంపస్ ఖాళీ అవుతుంది. అవునా కదా? సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో మేము పేరెంట్స్ని పిలవకపోవడానికి కారణం ఏంటిదంటే అది. సో అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వాటర్ ఎందుకు వద్దన్నామంటే సో వింటర్ సీజన్ కొంచెం కోల్డ్ అవుతుంది, వాటర్ చేంజ్ అయితే కోల్డ్ అవుతుంది అని చెప్పి వాటర్ వద్దాము. ఏమనుకోకండి దాని గురించి. అండ్ సో యువర్ క్లాస్ ఈజ్ వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ ఫర్ దిస్. అండ్ అగైన్ ఎవ్రీ ఇయర్ వీ వాంట్ దిస్ క్లాస్, దిస్ టైప్ ఆఫ్ క్లాస్ వీ వాంట్. అదేంద్రా ఓకే రియల్గా చెప్తున్నా. హలో మాట్లాడియారా? అరిచే పిల్లలు చూసినా గీతగానం అరిచే పిల్లల్ని కింద చూస్తున్నా, చెవులకి రక్తం వచ్చినట్టున్నది. ఏం చేసినా 100% చేయమన్నావు కదా సార్, నువ్వే మాతో పెట్టుకుంటే అట్లా ఉంటుంది. మరి రియల్గా చెప్తున్నా, చాలామంది అమ్మాయిల కోరిక పెళ్ళి అయిన తర్వాత
బంగారం లాంటి భర్త రావాలని చెప్పి కోరుకుంటారు. రియల్గా మేడం మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ బంగారు కొండనే ఇచ్చిండు ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి ఎప్పుడు భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. 100% మీరు జీవితాంతం హ్యాపీగా ఉండాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. మేడం కూర్చోండి, మా దగ్గరకు వచ్చి కూర్చోకపోతే ఎట్లా? గట్టిగా క్లాప్స్ పడాలి. రియల్గా మేడం చాలా చాలా లక్కీ మీరు. రియల్గా ఇలాంటి లైఫ్ పార్ట్నర్ మీ జీవితంలో ఉండడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. సో మేడమే అంత లక్కీ అయితే ఆమె ఎంత లక్కీ. ఏమి తెలియని ఈ పిల్లల కోసమే ఇంత చేస్తున్నట్టే తన కడుపులో పుట్టిన ఈ బంగారు తల్లికి ఇంకెంత చేస్తాను. గాడ్ బ్లెస్ యూ బేటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మేడం మంచిదా సార్ మంచోడ్రా? మేడం మంచిదా సార్ మంచోడ్రా? నేను మేడమే మంచిదంట. ఎందుకని ఒక ప్రశ్న ఏంటి? సార్ ఏం చెప్పిండు? బంగారు కొండనే ఇచ్చిండు అన్నారు. మేడం ఏం చేసింది? మన దగ్గర బంగారం ఉంటే తులాలు లెక్క అమ్ముతాం, కేజీలు లెక్క అమ్ముతుండే. అమ్మలేదంటే గ్రేటే కదా మేడం. ఆ బంగారు రైట్, అందుకే మేడం గ్రేట్. ఓకే బేటా, ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా, ఇక ఈ అమ్మలందరూ మా బిడ్డలే, వీళ్ళందరూ కూడా కదా బేటా. రైట్, ఓకే.